ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సూటిగా ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. నీవు దేవుని స్వరం విన్నావా? యెహోవా వాక్కు నీవు విన్నావా? డైరెక్ట్గా నీ ఆన్సరు విన్నాను అన్నా అంటే నిన్ను త్రొక్కేవాళ్ళు, నిన్ను పడగొట్టేవాళ్ళు ఈ లోకంలో లేరు. నిన్ను ఇబ్బంది పెట్టినా, హింసించినా, నిందించినా, అపహసించినా నువ్వు యేసయ్యను విడిచిపెట్టవు. ఎందుకంటే నువ్వు దేవుని స్వరం డైరెక్ట్గా విన్నావు. నా తండ్రి నాకున్నాడు, నన్ను ఆదరిస్తాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను ధైర్యపరుస్తాడు అని నీవు బలం పొందుకుంటావు. కానీ ప్రియ దేవుని బిడ్డ, నువ్వు వినలేదు అన్నయ్య అంటే చాలా ప్రమాదంలో ఉన్నావు నా తల్లి. ఒకటే గుర్తుపెట్టుకో నా కుమారుడా, నీవు నా స్వరం వింటేనే ఈ లోకంలో బ్రతుకుతావు అని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే నీవు స్వరం వినకుంటే కొన్ని కష్టాలు వచ్చే దేవుని విడిచిపెడతావు. ఆయన స్వరం నీవు వినకోకుంటే, నీకు అనుభవం లేకుంటే, కొంతమంది నిన్ను నిందిస్తే నువ్వు ఆయనను విడిచిపెట్టిపోతావు, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతావు. నీకు అనుభవం లేదు కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా అనేది కూడా నీకు ఇంకా క్లారిటీ ఉండదు. అదే నువ్వు దేవుని స్వరం వింటే, ఓ నా తండ్రి ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నన్ను బలపరుస్తాడు, నాకేం భయం లేదని బలం పొందుకుంటావు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. మా అందరితో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతాడు. సొంత అనుభవంలోకి రా. ఆ పాస్టర్ గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు, ఈ అన్నగారి ద్వారా దేవుడితో నా మాట్లాడతాడు, మా తల్లిదండ్రుల ద్వారా అప్పుడప్పుడు నాతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అన్నయ్య అని అంటే, నేను ఒకటి చెప్తాను మీకు. చిన్నప్పుడు నువ్వు ఎదిగేటప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఈమె మీ అమ్మ, ఈమె మీ నాన్న, ఈమె మీ బంధువులు అని చెప్తూ ఉంటారు. అప్పుడు బాగానే ఉంటుంది. కానీ నువ్వు ఒక 20-30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈమె మీ నాన్న, ఈమె మీ అమ్మ, ఇల్లు మీ బంధువులు అని చెప్తే ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది. అందరూ హేళన చేస్తారు. నువ్వు తెలుసుకోవాలా, నువ్వు అనుభవించాలా. అలాగుననే పాస్టర్ గారి ద్వారా, ఆ అన్న ద్వారా, ఈ అన్న ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా కాదు. దేవుని స్వరం అవి కొన్ని రోజులు నువ్వు ఆత్మలో బలం పొందుకునేంత వరకు, ఆత్మలో బలం పొందుకున్న తర్వాత డైరెక్ట్గా నువ్వు దేవుని స్వరం వినాలా. ఎందుకు మాట్లాడడు? ఆయన మాట్లాడడా? మాట్లాడతాడు. నీకోసం ప్రాణం పెట్టిన వాడు నీతో మాట్లాడంటే అది అబద్ధం. ఏకైక కుమారుని నీకోసం బలి ఇచ్చాడండి. మాట్లాడుకోకుండా ఎలా ఉంటాడు? నీవు సరిదిద్దుకో. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ప్రియ దేవుని బిడ్డ, నీతో దేవుడు మాట్లాడితే నువ్వు ఒక బలవంతునిగా తయారవుతావు. ఎంతమంది నిన్ను హింసించినా, ఎంతమంది నిన్ను నిందించినా, అవమానాలు చేసినా సరే నువ్వు బలం పొందుకుంటావు, శక్తి పొందుకుంటావు. పడిపోయిన వాళ్ళని కూడా లేవనెత్తుతావు. ఆమేన్. దేవుడి మాటను దీవించునుగాక. మీరందరూ దేవుని స్వరం వినుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. సొంతంగా మేము ప్రభా నీ స్వరం వినాలి ప్రభా. ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో, ఇంకా ఎవరైతే నీ స్వరం వినలేదు, ఆ అనుభవంలో లేరు ప్రభా. నా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, పడిపోయే పరిస్థితులు